పరమేశ్వర, ఈ ఏషా సినిమాకి వెళ్ళిన వాళ్ళందరినీ నువ్వే కాపాడాలయ్యా. నిజంగా నాకు అంత దోలెందుకండి, నాకు తెలియక అడుగుతాను. ఆ సినిమా వాళ్ళు ఏదో ప్రమోషన్ కోసం ఈ సినిమా చూసి భయపడకుండా ఉన్నవాడు పెద్ద తోపు, ఈ రేంజ్లో బిల్డప్ ఇచ్చారని నేనైతే ఎగేసుకుంటూ అయితే వెళ్ళాను. కానీ అక్కడ చూస్తే సీన్ ఫుల్ రివర్స్ అయితే అయిందనమాట. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. ప్యాక్ అవుతున్నాయి ఒక్కొక్కడికి. అక్కడ జై బాలయ్య స్లోగన్స్తో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అదేంటి ఏషా సినిమాకి వెళ్తే జై బాలయ్య స్లోగన్స్ ఎందుకు వస్తున్నాయి అని మీకు డౌట్ అయితే రావచ్చు. మన తెలుగు ప్రజలకి సినిమా చూస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా భయం వేసినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే జై బాలయ్య అనమాట. జై బాలయ్య స్లోగన్స్తో థియేటర్ అయితే దద్దరిల్లిపోయింది. ఒక్కొక్కడికి ఒక్కలైతే ప్యాక్ అయినాయి అనమాట. ఆ రేంజ్లో ఉంది సినిమా. నిజంగా డబ్బులు ఇచ్చి భయపడటం అంటే ఇదేనేమో. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ హర్రర్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. నిజంగా నా ఫేవరెట్ హర్రర్ సినిమా ఏంటంటే సిద్ధార్థ గారి గృహం సినిమా అనమాట. ఈ ఏషా సినిమా చూసిన తర్వాత ఆ గృహం సినిమాని ఈ సినిమా అయితే రీప్లేస్ చేసింది. ఆ గృహం సినిమాలో ఒక మిర్రర్ సీను, ఇంకా అలాంటి ఒక 2-3 సీన్లు అయితే ఉంటాయి కదా. కానీ ఈ ఈషా సినిమాలో అలాంటి సీన్లు ఒక 5-6-7-8 ఉంటాయండి. నిజంగా అసలు మామూలుగా లేదన్నమాట. అసలు కొంతమంది అయితే ఉంటారు కదా, ఇలాగే భయపడతానే థియేటర్కి అయితే వస్తూ ఉంటారు. ఆ సీన్ వచ్చే ముందు వాళ్ళ అరుపులు కావచ్చు, ఆ కేకలు కావచ్చు, ఆ ఆర్తనాదాలు కావచ్చు, నిజంగా ఒక పక్క భయం వేస్తూనే నవ్వు అయితే వచ్చిందనమాట. నేనైతే చెప్తున్నాను కదా, ఫుల్గా ప్యాక్ అయిన సింగిల్ స్క్రీన్స్లోనే ఈ సినిమా అయితే చూడండి, అప్పుడే మంచి మజా అయితే వస్తుంది. ఇంకా ఒక హర్రర్ మూవీకి కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా మూవ్మెంట్, ఇంకా కలర్ గ్రేడింగ్ అనమాట. ఈ 3 కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్గా అయితే కూర్చున్నాయి. ప్లస్ డైరెక్టర్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో నిజంగా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఈ సినిమా క్లైమాక్స్ మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో నిజంగా ఎప్పటికీ నా మైండ్లో అయితే తిరుగుతుంది. ఎక్సలెంట్ క్లైమాక్స్ అనమాట. నేను ఇక్కడ ఎటువంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వను, ఎటువంటి లీడ్స్ కూడా ఇవ్వను అనమాట. ఒకవేళ ఈ సినిమా స్టోరీ చూసిన వాళ్ళు నేను స్టోరీ చెప్తానంటే వాళ్ళ మాట అయితే వినకండి, డైరెక్ట్ సినిమాకి అయితే వెళ్ళండి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే వస్తుంది. ఇంక ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాలో హెబ్బా పటేల్ గారి క్యారెక్టర్ ఉంటుందండి. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే సినిమాలో అది హెబ్బా పటేల్ గారి క్యారెక్టరే. నాకేమనిపించిందంటే ఆ దెయ్యం ఫస్ట్ హెబ్బా పటేల్ గారిని వేసుకెళ్ళిపోతే బాగుండని నాకైతే అనిపించింది. లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ గోడకేసి టప్పి అన్న 4 గుద్దులు అయితే కొట్టి ఆవిడ క్యారెక్టర్ని తీసేసినా బాగుండని నాకైతే అనిపించింది. నిజంగా మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ అనమాట. కానీ వాటన్నిటికీ సమాధానం క్లైమాక్స్లో అయితే దొరికిద్ది. ఇక సినిమాలో ఉన్న అన్ని షాట్ల గురించి నేనైతే చెప్పను, కానీ నా ఫేవరెట్ 3 షాట్లు అయితే ఉన్నాయి. అదేంటంటే మంచం మీద కాలుతున్న శవం అయితే ఏడుస్తూ ఉంటుందండి. నిజంగా ఆ షాట్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఇంకా ఆ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చే ఆ సౌండ్ ఎఫెక్ట్ ప్లస్ ఆ సీన్ ఏదైతే ఉందో నిజంగా మామూలుగా లేదన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక హెడ్ కట్ సీన్ ఒకటి అయితే ఉంటుందండి. నిజంగా అసలు ఆసమ్ హర్రర్ ఫీల్స్ అయితే నాకైతే వచ్చినాయి. హర్రర్ లవర్స్కి అయితే ఈ సినిమా అయితే పండగానే చెప్పాలి. కానీ భయం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే వెళ్ళండి, భయపడకండి, ధైర్యం తెచ్చుకుని అయితే వెళ్ళండి. కానీ జనం ఎక్కువ ఉన్న థియేటర్కి అయితే వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకైతే తెలియదు, కానీ ఆ సౌండ్ మిక్సింగ్ ఏదైతే ఉందో, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సగం ఆ ఎఫెక్ట్స్కి ఒక్కొక్కడికి ప్యాక్ అవుతున్నాయి అనమాట. నిజంగా ఎక్సలెంట్ సౌండ్ ఎఫెక్ట్ అని నేనైతే చెప్తాను. ఆ సౌండ్ డిజైనింగ్ చేసిన విధానం ఏదైతే ఉందో అదైతే పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంకా అన్యాయంగా చంపేశారు కదండి, పుణ్యవతిని అన్యాయంగా చంపేశారు కదండి. అందుకే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్ అనేది ఓన్లీ డ్రైవింగ్ మీద ఉండాలన్నమాట. మిగతా గాలేసాలు ఏవి వేయకూడదని ఈ సినిమా చూసిన తర్వాత మరొకసారి అయితే నాకైతే అర్థమైంది. ఇంకా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ అయితే వచ్చినాయి అనమాట. అదేంటంటే దెయ్యం నుంచి తప్పించుకుని, లేకపోతే దెయ్యాల కొంప నుంచి తప్పించుకుని మళ్ళీ అటు ఇటు అదంతా తిరిగి మళ్ళీ వచ్చి హ్యాపీగా ఆ దెయ్యాల కొంపలోనే పడుకుంటారేంట్రా బాబు మీరు. అంటే ఈ సినిమా స్టోరీ సాగదేస్తానికి వీళ్ళు వచ్చి పడుకున్నారా, లేకపోతే ఆ ఫూలిష్నెస్తో పడుకున్నారా,
లేకపోతే హెబ్బా పటేల్ క్యారెక్టర్ యొక్క ఇరిటేషన్ వల్ల పడుకున్నారా అనేది సినిమా చూస్తున్నప్పుడు నాకైతే అనిపించింది. ఇంకా ఇంకొక ఫూలిష్ సీన్ అయితే ఉంటదన్నమాట. అదేంటంటే ఒక పక్క ఫ్రెండ్ చచ్చిపోతా ఉంటే ఆడిని ఎవరో పట్టించుకోరు, ఇంకో పక్క వాళ్ళ లవర్ వాళ్ళ వైఫ్ అయితే ప్రెగ్నెంట్గా అయితే ఉంటది, ఆవిడ పరిగెత్తుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఈడేమో ఇక్కడికి వచ్చి సినిమా చూస్తా ఉంటాడు. అసలు ఆడెందుకు ఆ సినిమా ఎందుకు చూశాడు, ఆవిడ వెళ్ళిపోతా ఉంటది, ఆవిడ వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తారు, కానీ వాళ్ళ హస్బెండ్ ఏమో ఇక్కడ చచ్చిపోయిన గొర్రెనైతే చూస్తూ ఉంటాడు. అసలు ఇదెక్కడ సీన్ రైటింగ్ రా బాబు, అసలు ఇదెక్కడ సీన్స్ రా, అసలు అంత ఎమోషనల్ లెస్గా అంత డల్గా అంత డంబగా సీన్ ఎలా రాశారా అనే డౌట్స్ అయితే నాకైతే సినిమా చూస్తున్నప్పుడు అయితే వచ్చింది. కానీ ప్రతి ఒక్క డౌట్కి సినిమాలో ఆన్సర్ ఇచ్చే మనకైతే వాళ్ళైతే పంపుతారు. సినిమా లాస్ట్ వరకు కూడా జామ్ ప్యాక్ అనమాట. సినిమా ఎక్కడ ఇంచు బోర్ కొట్టలేదు, కాన్సన్ట్రేషన్ ఎంత పోయేలాగైతే ఒక్క సీన్ కూడా లేదనమాట. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పండగే, హర్రర్ లవర్స్కి అయితే పండగే. నిజం చెప్తున్నా, కొంతమంది ఎక్కువ భయం వేస్తే రాకెట్లు వేసుకుని అయితే వెళ్ళంటే బాగా పనికొస్తాయి సినిమా థియేటర్లో. అయినా అపర్ణ ఒక పక్క నుండి చెప్తానే ఉంది కదరా, వినయ్గా నువ్వైనా వినాలి కదరా, కనీసం హస్బెండ్వి ఆ హెబ్బా పటేల్ క్యారెక్టర్ ఎలాగే విందో కనీసం నువ్వైనా వినుంటే ఈ రోజున అందరూ బతుకుండేవాళ్ళు కదరా బాబో, అసలు వినాల్సింది కదరా. ఒక పక్క సినిమా చూస్తున్నప్పుడు భయం వేస్తూనే రెండో పక్క ఈ ఎలాంటి క్వశ్చన్లన్నీ మనం సినిమా చూస్తున్నప్పుడు మన మైండ్ లో రైజ్ అవుతా ఉంటాయి అనమాట. హర్రర్ సినిమా అంటేనే ఎలా ఉంటారు క్యారెక్టర్స్, ఒక్కళ్ళే నిద్రలో నుంచి లేచి ఏ సౌండ్లని అక్కడికి వెళ్ళి భయపడటం, వాళ్ళ భయం చూసి మనకు భయం వేయటం, ఇవన్నీ ప్రతి హర్రర్ సినిమాలో కామనే. అలాంటివి సినిమాలో చాలా ఉంటాయి అనమాట. ఇలాంటి డౌట్స్ సినిమా చూస్తున్న ప్రతి సీన్ లో మనకైతే వస్తానే ఉంటాయి. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఒకరి గురించి అయితే మనమైతే మాట్లాడుకోవాలండి. ఆయనే మైమ్ మధు గారు. నిజంగా ఏమన్నా యాక్టరా మైమ్ మధు గారు అంటే బలగం సినిమాలో వాళ్ళ చిన్న కొడుకు అనమాట. యాక్టింగ్ ఆ బలగం సినిమాలోనే ఆయన అయితే ఎరక్కొట్టేస్తాడు. ఇంకా ఈ ఏషా సినిమాలో అయితే ప్యాక్ ఆట ఆడేశాడని చెప్పాలి. నిజంగా ఎక్సలెంట్ అనమాట. నేనైతే ఆయన నుంచి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఆల్రెడీ రామ్ చరణ్ గారి పెద్ది, ప్రభాస్ గారి ఫౌజీ సినిమాలో అయితే ఉన్నాడనమాట. అసలు ఈయన దగ్గర ఏం చూసి వీళ్ళు ఆ సినిమాల్లోకి తీసుకున్నారా బాబు నేనైతే అనుకున్నాను. దానికి ఆన్సర్గా ఈ ఏషా సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తీసుకోవచ్చు. ప్రభాస్ గారు రామ్ చరణ్ గారే కాదు, మిగతా హీరోలు కూడా ఆయన అయితే తీసుకోవచ్చు అనమాట. ఆ రేంజ్ యాక్ట్ అయితే ఈ సినిమాలో ఆయన అయితే చూపించాడు. ఎక్సలెంట్ క్యారెక్టర్ అది. ఈ విధంగా అదిరిపోయే సౌండ్ మిక్సింగ్ తో, అంతకంటే అదిరిపోయే హర్రర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా అయితే అదిరిపోయింది. ప్రతి ఒక్క హర్రర్ లవర్ కూడా ఈ సినిమాకి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా సినిమా అయితే ప్రతి ఒక్కరికైతే నచ్చిద్ది. వాళ్ళు ఎందుకంత హైప్ ఇచ్చారు, ఇంకా ఒక లెటర్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేశారనమాట. భయపడితే మాకేమీ సంబంధం లేదు, అన్నిటికీ సమ్మతంగానే థియేటర్కి అయితే వెళ్తున్నామని. నిజంగా సినిమా వాళ్ళు హైప్ ఇచ్చినంత రేంజ్ లోనే ఉంది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. హర్రర్ ఎలిమెంట్స్ తో పిచ్చెక్కిస్తూనే ఒక అదిరిపోయే ఒక ఆసం రా బాబు అనిపించే క్లైమాక్స్ ఈ సినిమాని అయితే ఎండ్ చేశారు. అఫ్ కోర్స్ సినిమాకి పార్ట్ 2 కూడా తీసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఏషా సినిమా టికెట్ అయితే వర్తో, టికెట్ కూడా 100 రూపాయలే కాబట్టి కళ్ళు మూసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్తో వెళ్తే ఈ సినిమా ఇంకా పెచ్చగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్ హర్రర్ సినిమా అదిరిపోయింది. మరి అదనమాట మ్యాటర్. అంటే మరీ అంత భయంకరంగా ఉందంటే సినిమా అయితే భయంకరంగానే ఉంది. మరి మనుషులు గుండెలు చచ్చిపోయేంత భయంకరంగా అయితే లేదు, కానీ సినిమా అయితే భయంకరంగానే ఉంది. చూడొచ్చు, బేరబుల్లే. మరి అన్బేరబుల్ హర్రర్ అయితే కాదు, బేరబుల్లే. మంచి క్రౌడ్ ఉన్న థియేటర్కి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారు. లేదు మాకు హర్రర్ ఎలిమెంట్స్ అంటే భయం, మాకు రాత్రిపూట కళ్ళు వస్తాయి, దీనికి వెళ్తా కూడా నాకు భయం అనుకుంటే సినిమాకి అయితే వెళ్ళకండి. ఓటీటీలోకి వచ్చాకైతే చూడండి, అదే సేఫ్ అనమాట. ఎందుకంటే కొన్ని సీన్స్ ఆ రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి నేనైతే చెప్తున్నాను. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.